వరంగల్ జిల్లాలోని కాళోజీ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పీజీ రేడియాలజీ పరీక్షకు పాత ప్రశ్నాపత్రం ఇవ్వడం దుమారం రేపుతోంది. 2023 నవంబర్లో ఇచ్చిన ప్రశ్నాపత్రాన్నే ఈ నెల 16న నిర్వహించిన ఎగ్జామ్లోనూ ఇచ్చారు. కనీసం అప్పటి కోడ్ నెంబర్ని కూడా మార్చకపోవడం గమనార్హం. గతంలో ఇచ్చిన ప్రశ్నాపత్రమే మళ్లీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. గతంలో ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లోనూ ఇలాంటి నిర్లక్ష్యమే కనిపించింది. మొదటి సంవత్సరం విద్యార్థులకు బయోకెమిస్ట్రీ పేపర్ 1, పేపర్ 2లలో సిలబస్లో లేని ప్రశ్నలు ఇచ్చి అబాస్ పాలయ్యారు. అయినా యూనివర్సిటీ అధికారుల తీరు మారటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రేడియాలజీ డయాగ్నసిస్ 3 పరీక్షకు పాత పేపరే ఇచ్చి మరోసారి తమ అలసత్వాన్ని బయటపెట్టారు. పీజీ మెడికల్ రేడియాలజీ ఎగ్జామ్ పేపర్లో నిర్లక్ష్యం జరిగినట్టు తమ దృష్టికి రాలేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి చెబుతున్నారు. ఎవరైనా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి నిర్ణయం తీసుకుంటామంటున్నారు. ఇదే అంశంపై వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మల్లీశ్వర్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కాళోజీ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. రేడియాలజీకి సంబంధించినటువంటి పరీక్షా పత్రాలకు సంబంధించి కొంత ఒకే పేపర్ 2023లో జరగాల్సినటువంటి పేపర్ 2026లో ఇచ్చినట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఎగ్జామినేషన్ కంట్రోలర్ మల్లేశ్వర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఏం జరిగిందో అంటే మీకు మీ నోటీస్లో ఉందా లేదా? మీరు చెప్తున్న విషయం ఇప్పుడే మా నోటీస్కి వచ్చింది. మేము వెరిఫికేషన్ చేసుకుంటాం. సేమ్ అదే ఉన్నట్లయితే వీల్ పుట్ ఏ నోట్ టు వైస్ ఛాన్సలర్, వీళ్ళు ఆర్డర్ ఏ కమిటీ, దానికోసం కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏం చేయాలని చెప్తామండి. సార్ 2023లో ఉన్న 2026లో సేమ్గా ఉందని చెప్పేసి జరుగుతుందా? అది విషయం మీ దృష్టికి ఎవరు లేదు, ఇంతవరకు ఎలాంటి రిటర్న్ కంప్లైంట్ ఏ దృష్టికి రాలేదు. ఇప్పుడు పత్రికాముగా మీరు చెప్పేదాన్ని మనకు తెలుస్తుంది. మేము వెరిఫై చేసుకుంటాము. అదే విషయం ఉంటే మేము నోట్ పెడతాము. వీసీఆర్ డైరెక్షన్లో ఒక కమిటీ ఉంటుంది. కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఉన్నటువంటి మల్లేశ్వర్ గారు దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు ఎవరు కూడా పూర్తిగా చెప్పడానికి కానీ దాని సమాచారాన్ని వివరాలు వెల్లడించడానికి కానీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో చాలా రోజులుగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అనేది ఆరోపణలు ఉన్నాయి. చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్తున్న ఆరోపణలు ఉన్నాయి. ఎంబీబీఎస్ పరీక్షలను సేమ్ పేపర్ ఇవ్వడం, ఆ తర్వాత పీజీకి సంబంధించిన ప్రశ్నపత్రాలు ఇవ్వడంలోనూ అక్రమాలు జరుగుతున్నాయి, అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణ ఉంది. 2023లో జరిగినటువంటి రేడియాలజీకి సంబంధించినటువంటి పేపర్ని సేమ్ 2026లో సేమ్ పేపర్ ఇవ్వడం, దాని కనీసం క్వశ్చన్ పేపర్స్ని కూడా అంటే 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్ పేపర్ ప్రశ్నలు కూడా సేమ్ రావడం వల్ల విద్యార్థులు అవాక్కయ్యారు. దానికి సంబంధించినటువంటి సేమ్ పేపర్ని ప్యాటర్న్ని బయటికి విడుదల చేయడం జరిగింది. అయితే మా దృష్టికి ఎవరు తీసుకురాలేదు, ఇప్పటివరకు మా దృష్టికే రాలేదు, ఆ సమస్య తెలియదు అంటూ కొట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా వాసితో అనుకుమార్, ఎన్టీవీ వరంగల్.